రైతులందరికీ నమస్కారం. మనం ఉపగ్రహాల ద్వారా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్టులు తయారు చేసిన ఉపగ్రహాల మ్యాప్ల సహాయం చేత మనం ఒక ఆకాశంలో ఉన్న శాటిలైట్స్ ఇచ్చిన ఇమేజెస్ ఆధారంగా భూగర్భ జలాల లభ్యత ఏ విధంగా ఉంది, ఎక్కడ గట్టి పదార్థం ఉంది, ఎక్కడ సాఫ్ట్ నేల ఉన్నది. ఇప్పుడు ఇది 2 ఎకరాల బిట్. ఇది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ అనే గ్రామానికి సంబంధించిన సైట్. ఇది ఒక రైతుది. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేరే బోర్లు వేశారు, ఫెయిల్ అయినాయి. ఇదంతా కాదు, సైంటిస్టులను రప్పించి ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్పి. అంటే మనం భూమి మీద నిలబడి చూసినప్పుడు మనకేం తెలియదు. అక్కడ ఉన్నప్పుడు మేము జియాలజిస్టులం కాబట్టి అక్కడ ఉన్న మట్టిని, రాళ్ళని, వాటి మధ్య ఉన్న టెక్స్చర్ని, కంపోజిషన్ని అర్థం చేసుకొని హైడ్రోజియాలజికల్ కండిషన్స్ని అబ్జర్వ్ చేయడం వల్ల మాకు ఒక రకమైన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది మాకు అక్కడ వస్తుంది. దాన్ని బట్టి మేము ఎక్కడ సౌండింగ్ చేయాలి, ఎక్కడ మన భూమి లోపల ఉన్న రెసిస్టెన్స్ని కనుక్కోవాలి, అసలు ఈ భూమిలో ఏ విధంగా ఉందనేది ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఎక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉంది, నీటి నిల్వలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మామూలు పద్ధతి ద్వారా చేస్తే ఇది అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు నా వీడియో నేను ఎక్కడో ఉండి, హైదరాబాద్లో ఉండి నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నా వీడియో అనేది మీకు చేరవేయబడుతుంది. ఏ విధంగా? సో ఇదంతా ఈ వర్క్ అనేది టెక్నాలజీ వల్లనే జరుగుతుంది. కాబట్టి శాటిలైట్ వర్క్ చేస్తుండడం వలన. సో కాబట్టి గ్రౌండ్ వాటర్ విషయంలో రైతులు టెక్నాలజీని వాడుకోవచ్చు అని చెప్పడం కోసమే నా ప్రయత్నం. ఇది 2 ఎకరాల సైట్లో ఇదంతా ఒక విధంగా ఉంది. పేల్ ఎల్లో కలర్. ఇది ఈ మూల బాగుంటుంది, డౌన్ పోర్షన్. ఇది ఇక్కడ గ్రీన్ జోన్లో ఉంది. గ్రీన్ జోన్లో ఉంటే ఏ విధంగా ఉంది, సో పేల్ ఎల్లో జోన్లో ఉంటే ఏ విధంగా ఉందని మనం ఈ మ్యాప్ సహాయంతో చూసిన తర్వాత ఫిజికల్గా వెరిఫికేషన్ చేసినప్పుడు ఎక్కడ పాయింట్ పెట్టాలి, ఎక్కడ నీళ్ళు వస్తాయి అనేది అక్కడ ఉన్న జియాలజికల్ కండిషన్స్ని, రాక్ టైప్ని, సాయిల్ టైప్ని ఆధారంగా, టోపోగ్రఫీని ఆధారంగా చేసుకొని మనం పాయింట్ పెట్టి మనకు మంచిగా ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంది. మరి మిగతా చోట్ల రైతులు ఇంతకుముందు వేసుకున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అయినాయి, వాళ్ళు ఎలాంటి ప్రదేశాలు ఎక్స్పర్ జోన్ దగ్గర వేసారా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు ఈ కలర్ ఉందని ఒక్కొక్క కలర్కి ఒక్కో రకమైన డెప్త్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. అది ఎట్లుంటుందో చూద్దాం. శాటిలైట్ వ్యూ, గ్రౌండ్ యొక్క వ్యూ అనేది భూమి స్పేస్ నుండి చూసినప్పుడు ఏ విధంగా కనబడుతుందో అనేది చూపిస్తున్నా. ఇది వాళ్ళ సైట్. ఇది ఇట్లా మనం స్కానింగ్ చేయొచ్చు. ల్యాండ్ని స్కానింగ్ చేసి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఏ విధంగా ఉంది, ఆ ల్యాండ్కి సంబంధించింది అనేది చెప్పవచ్చు. రైతులు టెక్నాలజీ అందుబాటులో ఉంది. మా సర్వీస్ కోసం కాంటాక్ట్ అవ్వండి.